ఒక రింగ్ లాగా ఉంటుంది, లోపల జెల్లీ పార్ట్ ఉంటుంది. డిస్క్ క్రాక్ వస్తుంది. క్రాక్ వచ్చిందంటే ఈ జెల్లీ బయటకు వస్తుంది. ఆ జెల్లీని న్యూక్లియస్ పల్పోజస్ అంటారు. అది బయటకు వచ్చినప్పుడు ఆ బయటకు వచ్చిన పార్ట్ నర్వ్ని కంప్రెస్. ఇది ఎందుకు అరుగుతుంది అంటే డిస్క్ మీద ప్రెషర్ ఎప్పుడు ఎందుకు పడుతుంది? మీరు స్పైన్ మీద సరైన స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజ్ చేయకపోవడం, స్పైన్ని అన్డ్యూగా అబ్నార్మల్గా యూజ్ చేయడం, స్పైన్ని ఇన్సల్ట్ చేయడం. సో ఇష్టం వచ్చినట్టు యాక్టివిటీస్ తోటి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సో కొంతమంది జనరల్గానే స్పైన్ కొంచెం వీక్గా ఉంటుంది. అటువంటి వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. దూకడము, బరువులు మోయడము, ఈ డెడ్ లిఫ్ట్స్ చేయడము, దాని తర్వాత అన్నెసరీ సైక్లింగ్స్ అలా కిలోమీటర్లు నడవడం, అలవాటు లేని ఎక్సర్సైజులు చేయడం. మనకి చిన్నప్పటి నుంచి అలవాటు ఉన్న ఎక్సర్సైజెస్ చేయొచ్చు, సడన్గా స్టార్ట్ చేసి చేయడం, ఇవన్నీ అవాయిడ్ చేయాలి. అట్లా చేయని వాళ్ళందరికీ కూడా చిన్న వయసులోనే డిస్క్, మీరు అన్నారు డిస్క్ అరిగిందన్న, దాన్ని సైంటిఫిక్ టర్మ్ అంటే డిస్క్ డిహైడ్రేట్ అయిందంటారు.